outlines, you will realize that we have not covered a few more points that are there. మీరు మరి బైబిల్ స్టడీ అవుట్లైన్స్ మీకు చర్చించే గుంపుల్లో ఇచ్చినప్పుడు మీరు కనుగొనేది ఏంటంటే దానిలో ఉండే అనేకమైన సంగతులు మేము ఇంకా మరి చెప్పలేదు అనేది మీరు గమనిస్తారు. Then you need to take time to study those outlines. ఆ అవుట్లైన్స్ మరి మీకు ఇవ్వబడినటువంటి ఆ సంగతులన్నీ కూడా మీరు వ్యక్తిగతంగా పఠించాలి. And God will reveal so many secrets about having fellowship with his dear son, the Lord Jesus Christ. ఆ రీతిగా చేసినప్పుడు తన ప్రియ కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారితో మీరు కలిగి ఉండే సహవాసం విషయంలో అనేక సత్యాలు ప్రభు మీకు బయలుపరుస్తాడు. Revelation chapter 12 verse 11. ప్రకటన 12:11. ప్రకటన 12:11. Revelation chapter 12 verse 11 says, and they overcame him by the blood of the Lamb and by the word of their testimony, and they loved not their lives unto the death. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టియు తామిచ్చిన సాక్ష్యమును బట్టియు వానిని జయించి ఉన్నారు గాని మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. We have victory over the devil through the blood of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తాన్ని బట్టి సాతానుడి మీద మనకు విజయం ఉంటుంది. That is the second aspect of our victory. మన యొక్క విజయంలో అది రెండవ మెట్టు. Firstly, we have victory over death through the death of Christ. మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా మరణం మీద మనం విజయం పొందగలం. Secondly, according to this verse, we have victory over the devil through the blood of the Lord Jesus Christ. తర్వాత రెండవదిగా ఈ వచనం ద్వారా మనం చూస్తే సాతాను మీద ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా మనం విజయం పొందగలం. We must learn to appreciate the full efficacy of the precious blood of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్తములో ఉండేటువంటి పరిపూర్ణ ప్రభావాన్ని మనం ఘనమైనదిగా ఎంచాలి. Many Christians make a mistake about this. అనేక మంది క్రైస్తవులు ఈ విషయంలో పొరపాటు చేస్తారు. Without truly appreciating the precious blood of the Lord Jesus, they think about a physical kind of power through the blood of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఉండేటువంటి ప్రభావాన్ని ఘనమైనదిగా ఎంచకుండా దాని ద్వారా ఆ రక్త శక్తి ద్వారా కొన్ని భౌతికమైన మేలులు పొందాలని ప్రయత్నిస్తూ ఉంటారు. And they think by shouting and saying blood of the Lord Jesus that they can get victory over the devil. కొంతమంది ఏమనుకుంటూ ఉంటారంటే గట్టిగా అరిచి చెప్పడం ద్వారా యేసుక్రీస్తు రక్తములో అని గట్టిగా అరిచి చెప్తే సాతానుడు పారిపోతాడు అనుకుంటారు. By shouting loud and saying blood of the Lord Jesus Christ, you won't get victory over the devil. జాగ్రత్తగా గమనించండి. గట్టిగా అరిచి యేసుక్రీస్తు రక్తము ద్వారా నీ స్వరాన్ని పెంచినంత మాత్రాన సాతానుడు పోడు. You must appreciate, experience the efficacy of the precious blood in your life. నీ స్వంత జీవితంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త శక్తిని అనుభవించి అది ఘనమైనదిగా నువ్వు పెంచాలి. That is how we can overcome the devil. ఈ రీతిగా సాతానుని జయించగలం. Ephesians 1:7. ఎఫెసీ 1:7. These 7 verses we are reading quickly. Read together please. ఈ 7 వచనాలు వేగంగా మనం చదవాలి. In whom we have redemption through his blood, the forgiveness of sins according to the riches of his grace. We have redemption through his blood. ఆయన రక్తము వలన మనకు విమోచనము. We are redeemed. మనం విమోచించబడ్డాం. We are purchased. మనం కొనబడ్డాం. By the blood of the Lord Jesus. యేసుక్రీస్తు రక్తము ద్వారా కొనబడ్డాం. From the slave market of sin. పాపం అనేటువంటి బానిస బజారు నుంచి కొనబడ్డాం. From being under the power of the devil. ఇదివరకైతే ఆ అంధకార శక్తుల యొక్క లోనే ఉండేవాళ్ళం. God had purchased us. దేవుడు మనల్ని కొన్నాడు. Redeemed us. మనల్ని విమోచించాడు. By the precious blood of the Lord Jesus. యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్త రక్త ప్రభావం ద్వారా. 1 John 1:7. మొదటి యోహాను 1:7. 1 John 1:7. మొదటి యోహాను 1:7. Read together. If we walk in the light as he is in the light, we have fellowship one with another, and the blood of Jesus Christ his son cleanses us from all sin. So there we have the blood of the Lord Jesus Christ cleanseth us from all sin. ఇక్కడ రాయబడింది ఏంటంటే ప్రతి పాపము నుంచి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంది. This is for our daily living. ఇది మన యొక్క అనుదిన జీవితం కొరకు.
You can see that in the first part of that verse. ఆ వచనములో మొదటి భాగంలో మనం చూడొచ్చు. We have fellowship one with another. మనం ఒకరితో ఒకరు సహవాసం కలిగి We are ఉంటున్నాం. believers. మనం విశ్వాసులమే. But then the blood of the Lord Jesus will cleanse us on a daily basis. అయితే అనుదినము కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనల్ని పవిత్రులుగా చేస్తుంటుంది. And we have to repent of our sin. మన పాపం విషయంలో మనం పశ్చాత్తాపడాలి. If we confess our sin, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, that is how we can be cleansed by the blood. ఈ రీతిగా రక్తం ద్వారా పవిత్రపరచబడగలం. That is how we can overcome the devil. ఈ రీతిగా సాతానుని జయించగలం. Not by shouting, అరవట ద్వారా కాదు, not by repeating the word blood, 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 blood. యేసు రక్తము యేసు రక్తము అని పదే పదే వల్లించడం ద్వారా కాదు. It is by personally appreciating, personally applying the power of the blood in our life. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త శక్తిని వ్యక్తిగతంగా మన జీవితాల్లో అనుభవించి ఘనమైనదిగా ఎంచి ఆ రీతిగా చేయడం ద్వారా జయం పొందగలం. Revelation 1:5. ప్రకటన 1:5. Revelation 1:5 together. ప్రకటన please. 1:5 అందరం కలిసి. And from Jesus Christ, who is the faithful witness and the first begotten of the dead and the prince of the kings of the earth, unto him that loved us and washed us from our sins in his own blood. పాపములను మనల్ని విడిపించిన వానికి Every trace of sin is washed away. పాపముకు సంబంధించిన ప్రతి డాగు మచ్చ కడగబడుతుంది. So this is the wonderful provision of the Lord Jesus for us to overcome the devil. సాతానుని జయించేదానికి దేవుడు చేసినటువంటి అద్భుతమైన ఏర్పాటు ఇది. So the devil cannot point the finger at us. ఎందుచేత దానిని బట్టి సాతానుడు ఎప్పుడూ మన వైపు వేలెత్తి చూపించడు. The devil cannot go and tell God, look at your child, he has fallen into sin. నీ యొక్క కుమారుడు చూడు, ఇదిగో పాపంలో పడిపోయాడు అని సాతానుడు మన మీద దేవునికి ఫిర్యాదు చేయడు. No, we are washed by the blood. ఆ రక్తము ద్వారా మనం కడగబడుతున్నాం. Like a clean garment. ఒక మరి స్వచ్ఛమైన పవిత్రమైన వస్త్రం వలె. So that is the victory. అది మనం కలిగి ఉండే The విజయం. mouth of the devil is shut. సాతానుడి యొక్క నోరు మూయబడుతుంది. Hebrews 9:14. హెబ్రీ 9:14. We must try to remember these verses. ఈ వచనాలు మనం గుర్తుంచుకోవాలి. 9:14. How much more shall the blood of Christ, who through the eternal Spirit offered himself without spot to God, purge your conscience from dead works to serve the living God. The blood of Christ purge your conscience. 9:14. క్రీస్తు రక్తము మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. There you are not feeling guilty anymore. ఇక ఏమాత్రం నీ మీద నేరారోపణ చేసే మనస్సాక్షి ఉండడు. So because of that, devil has no place. ఆ కారణాన్ని బట్టి సాతానుడికి ఏ స్థానము ఉండదు. Otherwise, if you are guilty, the devil can always come and remind you of the sin that you have committed. ఒకవేళ ఏదైనా నేరం చేశానే అనేటువంటి భావం నీలో ఉంటే సాతానుడు ఎప్పుడూ వచ్చి ఆ తప్పునే నీకు గుర్తు చేస్తుంటాడు. You may not remember. బహుశా నీ గుర్తుకు రాకపోవచ్చు. But Satan remembers. సాతానుడు గుర్తుంటుంది అది. Satan will come and tell you, 10 years ago you committed a sin like this. సాతానుడు వచ్చి నీకు గుర్తు చేస్తాడు కదా, అదిగదిగో 10 ఏళ్ల క్రితం ఆ పాపం చేసావు కదా అంటాడు. You will feel guilty. అప్పుడు నీకు వెంటనే నేరారోపణ అనిపిస్తుంది. But you don't have to be like that. అయితే ఆ రీతిగా ఉండాల్సిన అవసరం లేదు. Why is that? ఎందుకలాగా? The Bible says your conscience is purged by the precious blood. బైబిల్లో రాయబడింది కదా, క్రీస్తు యేసు రక్తము ద్వారా నీ మనస్సాక్షి శుద్ధి చేయబడింది. Conscience is the place where all the sin, the effect of sin is recorded. మనస్సాక్షి అంటే ఈ పాపం ద్వారా వచ్చే ప్రభావము సంగతులన్నీ కూడా లిఖించబడిన ప్రదేశం. It is purged with the precious blood of the Lord Jesus. అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా శుద్ధి చేయబడుతుంది. So it really happens. అది నిజంగా జరుగుద్ది. It is not simply that we are talking about the blood and just using the blood. ఏదో Name of the word blood. ఏదో రక్తము రక్తము అని వాడుట ద్వారా కాదు జరిగేది. Romans 5:9. రోమా 5:9. Together please. అందరం కలిసి. Much more than being now justified by his blood, we shall be saved from wrath through him. This is the greatest gift that God has given.
చూడండి, ఈ గొప్ప గొప్ప సంగతి ఇది. We are justified by the blood of Christ. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. Not only forgiving, క్షమించబట్టమే కాదు, not only cleansing, పవిత్రపరచబట్టమే కాదు, not only washing, కడగబట్టమే కాదు, not only purging, శుద్ధి చేయబట్టమే కాదు, but justified. నీతిమంతులుగా తీర్చబడుట. This is a special word. ఇది ప్రత్యేకమైన మాట. This cannot be adequately explained in human language. మానవ భాషలో చాలినంతగా దీన్ని వివరించలేము. Justified means just if you had not sinned. నీతిమంతుడిగా తీర్చబడుట అంటే నువ్వు ఎప్పుడూ కూడా పాపము చేయని వాడిగా పరిగణించబడుట. In reality we have sinned. In reality we have sinned. నిజంగా చూస్తే మనం పాపం చేశాం. But by the precious blood of the Lord Jesus we are justified. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్త రక్తము ద్వారా నీతిమంతులుగా That తీర్చబడుతున్నాం. is when we stand before God అంటే దేవుని సన్నిధిలో మనం నిలబడినప్పుడు as if that we had never sinned. అసలు మనం ఎప్పుడూ పాపము చేయలేదు అనేటువంటి స్థితిలో ఉంటాం. Nobody can say that this person has committed sin. ఈ వ్యక్తి పాపం చేశాడే అని ఎవరూ చెప్పలేరు. What a great blessing. చూడండి ఎంత గొప్ప ఆశీర్వాదము. All the sins that I have committed, ఎన్నో అన్ని చేసిన పాపాలన్నీ, all the ugly things that we have done, మనం చేసినటువంటి దుష్ట క్రియలన్నీ they are not only forgiven, అవి క్షమించబడటమే కాదు, not only cleansed, అవి పవిత్రపరచబడటమే కాదు, they are taken away completely. అవి పరిపూర్ణంగా తీసివేయబడుతున్నాయి. It's like that you are taken back in your life to the place, the beginning of your life, and you are given a brand new life. అదే రీతిగా ఉంటుందంటే నువ్వు పుట్టిన నాటిన ఆ దినాన్ని ఏ రీతిగా ఉన్నావో ఆ రీతిగా మరి ఎటువంటి కళంకం లేకుండా నిలబెడుతుంది. It cannot be understood, ఇది మనకు అర్థం కాకపోవచ్చు, but it is true. అయితే అది సత్యం. It cannot be explained, అది వివరించలేము, but it must be believed. అది నమ్మాలి. We are justified by the blood of Christ. ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా నీతిమంతులుగా తీర్చబడుతున్నాం. So even Satan comes and says, you have committed a sin. ఒకవేళ సాతానుడు వచ్చి నువ్వు ఆ పాపం చేసావు కదా అంటే Immediately we could say, which sin? Where? No, I have never committed. వెంటనే నువ్వు చెప్పొచ్చు, ఏ పాపం, ఏం మాట్లాడతావు, ఏం చూసావు అనొచ్చు. I'm not asking you to lie, అంటే నువ్వేదో అబద్ధమాడమని నేను అంటం లేదు, but you can show this verse. అయితే ఈ వచనం చూపించు. Satan, please come and see Romans 5:9. సాతానుడా రా, రోమా 5:9 చూడను. It says that I have been justified by the blood. నేను ఆ రక్తము ద్వారా నీతిమంతుడిగా తీర్చబడ్డానని రాసి ఉంది కదా. God is accepting me as a person who had not sinned. దేవుడే నేను ఎప్పుడూ కూడా పాపము చేయని వాడిగా అంగీకరిస్తున్నాడు. Then why are you talking about sin? ఎందుకు ఇలా మాట్లాడతావు? Devil is defeated. సాతానుడు ఓడించబడతాడు. This is the victory the Lord Jesus given us. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనకి ఇచ్చే విజయం ఇది. This is how the Lord Jesus is sharing his victory with us. ఈ రీతిగా యేసుక్రీస్తు వారు తన యొక్క విజయాన్ని మనతో పంచుకుంటున్నాడు. This is the result of being in heavenly places, seated together in heavenly places in Christ Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు ఆయనలో పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టబడుటంటే ఇదే. We are sharing in his victory. ఆయన విజయంలో పాలు పంచుకుంటున్నాం. Hebrews 10:19. హెబ్రీ 10:19. హెబ్రీ 10:19. Having therefore, brethren, boldness to enter into the holiest by the blood of Christ, we have boldness to enter into the holy place, most holy place by the blood of Christ. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉన్నది. This is the efficacy of the precious blood. ప్రశస్త రక్తములో ఉండే ప్రభావం ఇది. Come into the very presence of God. అంటే దేవుని సన్నిధిలోనే మనం ప్రవేశించవచ్చు. Though we are upon this earth, మనం ఈ లోకంలో ఉన్నప్పటికీ by faith we can enter into the most holy place. విశ్వాసము ద్వారా అతి పరిశుద్ధ స్థలములో ప్రవేశించవచ్చు. Even people like Aaron, great people, didn't have that privilege. అహరోను వంటి గొప్ప దైవజనులు కూడా ఆధిక్యత ఉండేది కాదు. Today God has given us that privilege of coming into the very presence of God by faith. ఈ దినాన్ని విశ్వాసముతో దేవుని సన్నిధిలో ప్రవేశించే ధన్యతే దేవుడు నీకు నాకు. So no one can accuse us. ఇంకా ఎవరు కూడా మన మీద నిందారోపణ చేసేది ఉండదు. We are complete in him. మనం ఆయన యందు సంపూర్ణులమై ఉన్నాం. We are being made perfect in him. ఆయన యందు పరిపూర్ణులుగా చేయబడుతున్నాం. And we are made pure in him. ఆయన యందు స్వచ్ఛమైన వారిగా ఉంటున్నాం. We stand in his holy presence. ఆయన పరిశుద్ధ సన్నిధిలో నిలబడుతున్నాం. This is what the blood of the Lord Jesus does to us. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం మనకు చేసేది. So Revelation 12:11
is a victory over the devil through the blood of the Lord Jesus Christ. కాబట్టి ప్రకటన 12:11 మనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్త శక్తిని బట్టి సాతానుడి మీద మనం విజయం పొందవచ్చు. So let us thank the Lord for sharing that victory with us. ఆ విజయాన్ని మనతో ఆయన పంచుకుంటున్నాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు. Thirdly, third aspect of our victory in the Lord Jesus, మన యొక్క మరి క్రీస్తు యేసులో మనం పొందే విజయంలో ఉండే మూడవ మెట్టు Romans 6:6. రోమా 6:6. రోమా 6:6. We'll read together. అందరం కలిసి Knowing this, that our old man is crucified with him, that the body of sin might be destroyed, that henceforth we should not serve sin. Victory over self through the cross of the Lord Jesus Christ. మన యొక్క స్వయం మీద ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను బట్టి విజయము. Victory over self through the cross of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను బట్టి మన యొక్క స్వయము మీద విజయము. We all must learn this important secret. ఇది చాలా ప్రాముఖ్యమైన రహస్యం, అందరూ వినాలి. That our self we need to overcome through the cross of the Lord Jesus. మన యొక్క స్వయాన్ని ప్రభువైన యేసుక్రీస్తు సిలువ ద్వారా మనము స్వయం మీద విజయం సాధించాలి. We are not asked to crucify ourselves. మనల్ని మనం సిలువ వేసుకోవాలి స్వయాన్ని ఆయన చెప్పడం లేదు. Self means my own life. స్వయం అంటే నా స్వంత జీవితము, స్వంత నైజం, my own will, నా యొక్క స్వంత చిత్తం, my own desire, నా స్వంత ఆశలు, my own soulic things, నా యొక్క శరీర సంబంధమైన నా ఇష్టాయిష్టాలు. What does the Bible say? బైబిల్లో ఏముంది? Bible says that our old man is crucified with Christ. మన యొక్క ప్రాచీన పురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడ్డాడు అని బైబిల్ ఉంది. That is, our old self is crucified with Christ. అంటే మన ప్రాచీన పురుషుడు క్రీస్తు వారితో సిలువ వేయబడ్డాడు. We don't have to crucify it. మనం ఏమాత్రం సిలువ వేయక్కర్లేదు. It has been accomplished already. ఇది ఇప్పటికే జరిగింది. Please understand this doctrine. ఈ బోధ స్పష్టంగా అర్థం చేసుకోవాలి. That the Lord Jesus, when he died on the cross 2000 years ago, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరాల పూర్వము సిలువ మీద మరణించినప్పుడు, my old life, your old self has been crucified with him. మన యొక్క ప్రాచీన స్వభావము, నీ యొక్క ప్రాచీన పురుషుడు ఆయనతో పాటు సిలువ వేయబడ్డాడు. We don't know how it happened. ఏ రీతిగా జరిగిందో మనకు తెలియదు. Only God can do such a miracle. దేవుడు మాత్రమే అటువంటి ఆశ్చర్యక్రియ చేయగలడు. That our old self is crucified with him. మన యొక్క ప్రాచీన పురుషుడు ఆయనతో పాటు సిలువ వేయబడ్డాడు. Now what have we got to do? అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం? Only to know it. అది తెలుసుకుంటే చాలు. Read that word there. ఆ వచనం చదవండి. Knowing this. ఇది ఎరిగి సిలువ వేయబడినని ఎరుగుదుము. Knowing this. ఇది మనం ఎరుగుదుము. So if you know it, then you will experience the blessing of it. చూడండి, అది నువ్వు ఎరిగితే చాలు, దాని యొక్క ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తావు. When you know someone is dead, then you experience the result of his death. చూడండి, ఎవరైనా వ్యక్తి చనిపోయాడు అనేటువంటిది నువ్వు ఎరిగితే ఆ చనిపోయిన ద్వారా వచ్చే ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. You don't have to anymore please that person. నువ్వు ఇంకేమాత్రం కూడా మృతుడిని సంతోష పెట్టక్కర్లేదు. Now when I die, you can come for my funeral. ఒకవేళ నేను చచ్చిపోయినప్పుడు మీరు నా భూస్థాపనకి రావచ్చు. I like to eat mangoes. నాకు మామిడికాయలంటే పండినవి బాగా ఇష్టం. What will you do when you come for my funeral? కాబట్టి నా యొక్క మరి నన్ను బాధ పెట్టేదానికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? Each one bringing a bag of mangoes. ఒక్కొక్కరు బుట్టడు మామిడి పళ్ళు తెస్తారా? What is the use? తెచ్చి ఏం ఉపయోగం? You will have to sit in one corner and eat all the bag of mangoes. నువ్వు కూడా మరి అందరూ ఏడుస్తూ ఉంటే ఓ పక్కన కూర్చొని బుట్ట ఖాళీ చేసుకోవచ్చు నువ్వే. Because you know that I am dead, you will not bring it. నేను చచ్చిపోయానని నీకు తెలుసు కాబట్టి నాకు ఇష్టమైనా గానీ నువ్వు వాటిని తేవు. But if you had any doubt whether I am living or dead, then you might bring the bag. మధ్య మధ్యలో ఊపిరి లాగుతున్నాడు అని ఏమైనా అనుమానం వస్తే అప్పుడు తీసుకొస్తావు. Maybe this man is still alive. ఇంకా కొంచెం ప్రాణం ఉంది. In case if he is alive, let me go and give this to him. ఒకవేళ మరి నేను వెళ్ళేసరికి మరి బ్రతికుంటే వెళ్ళి ఈ మామిడి పళ్ళు ఇద్దాం. But make sure before you come that I am dead. కాబట్టి నేను వచ్చేదానికి ముందు నేను చనిపోయానా లేదా అనేది నిశ్చయపరచుకోవాలి. Give a telephone call. ఆ యొక్క టెలిఫోన్ ద్వారా and ask, are you sure that he is dead? ఆయన నిజంగా చచ్చిపోయాడా?
then I don't have to bring mangoes. అప్పుడు నేను మామిడి పళ్ళు పట్టుకెళ్ళక్కర్లేదు. He is dead. ఆయన చనిపోయాడు. Now similar thing is here. అదే సంగతి ఇక్కడ ఉంది. Your old man is crucified with Christ. నీ ప్రాచీన పురుషుడు యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడ్డాడు. Paul says you know it, you come to know it. పౌలు అంటాడు కదా, ఇది మనము ఎరుగుదుము. When you know that truth, you don't have to feed a dead person. ఆ సత్యం ఎప్పుడైతే నువ్వు ఎరుగుతావో మరి మృతుడికి నువ్వే పోషణ ఇవ్వక్కర్లేదు. So you think about yourself. నీ గురించి నువ్వు ఆలోచించు. My old self, my sinful person, my old nature is crucified with Christ. నా ప్రాచీన పురుషుడు, నా స్వయము, నా ప్రాచీన ఆశలు ఇవన్నీ కూడా స్వభావము యేసుక్రీస్తు వారితో సిలువ వేయబడింది. That means it is dead. అంటే ఇప్పటికే చనిపోయింది. Then it cannot any longer continue in the sin that it has been enjoying earlier. ఇంతకు ముందు తాను అనుభవిస్తున్న ఆ పాపంలో ఎప్పుడు ఇంక ఏమాత్రం కూడా ఆ పాపపు రుచి కావాలని కోరదు. So verse 11, 11వ వచనము, likewise reckon ye also yourselves to be dead indeed unto sin. Reckon. ఎంచుకొనుడి, అటువలే మీరును పాపం విషయమై మృతులుగా ఎంచుకొనుడి. Yes, you reckon you also yourself to be dead unto sin. పాపం విషయంలో నేను కూడా మృతుడను అని పరిగణించు. So this is how we lead a victorious life. ఈ రీతిగా విజయవంతమైన జీవితం జీవించాలి. We must always go back and say, Lord, I know my old man is crucified with thee. ఎప్పుడు కూడా మనం చెప్పాలి, మరి ప్రభువా నువ్వు సిలువ వేయబడినప్పుడు నా ప్రాచీన పురుషుడు కూడా సిలువ వేయబడ్డాడు. This person has said something against me. ఈ వ్యక్తి మరి నాకు విరోధంగా ఏదో చెప్తున్నాడు. This person has slapped me. ఈ వ్యక్తి మరి నన్ను కొట్టినాడు. But I am crucified with you. అయితే మరి ఈ విషయంలో నేను మృతుడిని. My sinful man, my old self, my old nature is crucified. నా యొక్క పాప స్వభావము, పాప నైజము, ప్రాచీన పురుషుడు నీతో పాటు సిలువ వేయబడ్డాడు. So a dead person cannot react. మృతుడు ప్రతిస్పందించలేడు. That is the truth. అది సత్యం. అది You go to a funeral house. ఒకవేళ మరి ఏదైనా మరి ఆ భూస్థాపన లేకపోతే సమాధుల తోటికి వెళ్ళు. Go and scold the person who is dead. చచ్చిపోయినోని రాత్రి మగలు తిట్టు చూడు. The coffin is there. అక్కడ మరి ఆ చచ్చిపోయినోడు ఉన్నాడు. The body is there. ఆ శవం ఉంది. You go and shout and shout. వెళ్ళు, తిట్టు, గిల్లు, కొట్టు. I know what you are. నువ్వెవడవో నాకు తెలుసు. I came to tell all your wrongdoing. నువ్వు చేసిన తప్పులన్నీ చెప్తానికి వచ్చాను. What will the dead person do? చచ్చిపోయినోడు ఏం చేస్తాడు? Will it open eyes suddenly? కళ్ళు తెరిచి చూస్తాడా? Sit in the coffin? ఆ పెట్టులో కూర్చుంటాడా? Give you a nice slap? ఒక్కసారి చెప్పు అని ఒకటి వేస్తాడా? And sleep again in the coffin? అలా కొట్టి పడుకుంటాడా మళ్ళీ? Then again sleeping? మళ్ళా నిద్రపోతున్నాడా? Wait for the next person to come. రెండో కూడా వస్తాడని చూస్తాడా? It never happens. ఎప్పుడూ జరగదు. Why? Because that person is dead. ఎందుచేతంటే ఆ వ్యక్తి చనిపోయాడు. Our Lord is teaching us in very simple language. ప్రభువు సామాన్యమైన సరళమైన భాషలో, knowing this, that knowledge changes things. ఇది ఎరుగుదుము. ఎప్పుడైతే ఈ సంగతి నువ్వు ఎరుగుతావో అప్పుడు సంగతులు మారుతాయి. Even if you go and tell so many good things about the dead person, ఒకవేళ చచ్చిపోయినోడు ఆహా ఓహో నువ్వు మంచోడు అయ్యా అని చెప్పినా, he is the best person who ever lived upon the earth, అసలు నీలాంటి వాడు భూలోకంలో పుట్టలేదు, నువ్వు చనిపోయావని చెప్పినా, will that person open the eyes and sit up and say thank you and sleep again? ఒకవేళ కళ్ళు తెరిచి అయ్యా నిండా వందనాలు అయ్యా అని మళ్ళీ పడుకుంటాడా? No, that person cannot. ఏమీ చేయలేడు. Criticism or praises, అది మరి విమర్శ కావచ్చు లేకపోతే పొగడ్త కావచ్చు, nothing will change. ఏది అతన్ని మార్చదు. Because your old nature is dead. ఎందుచేతంటే నీ ప్రాచీన పురుషుడు Now new nature is living. ఇప్పుడు నూతన స్వభావం సజీవంగా ఉంది. Nature of the Lord Jesus, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి స్వభావం, the new man, నూతన పురుషుడు. So we must believe in this truth. ఈ సత్యము మనం నమ్మాలి. It is by believing that we can take hold of that new life. నమ్ముట ద్వారా ఈ నూతన జీవాన్ని మనదిగా చేసుకోగలం. So you must go before the Lord and say, Lord, I want to believe this. Please help me. I want to believe that my old person is crucified with Christ. కాబట్టి ప్రభు చెంతకు వెళ్ళి నువ్వు చెప్పాలి, ప్రభువా మరి ఈ సత్యం నేను నమ్మాలని ఆశపడుతున్నా, నా ప్రాచీన పురుషుడు నీతో పాటు కూడా సిలువ వేయబడ్డాడు, అది నమ్ముతున్నాను, అది ఎరుగుదును అని చెప్పాలి. So this is how we have the victory over self through the cross of the Lord Jesus Christ. ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువ ద్వారా స్వయాన్ని మనం జయించవచ్చు. We will have the next aspect of victory. We have victory over the friendship of the world
through the faith of the Lord Jesus Christ. తర్వాత విజయంలోనికి వెళ్దాం. ప్రభువైన యేసుక్రీస్తునందలి విశ్వాసము ద్వారా లోక స్నేహాల మీద మనం విజయం సాధించవచ్చు. First book of John chapter 5 verses 4 and 5. మొదటి యోహాను 5వ అధ్యాయము 4-5 వచనాలు. First book of John chapter 5 verses 4 and 5. మొదటి యోహాను 5:4-5 వచనాలు. Together. అందరం కలిసి. For whatsoever is born of God overcometh the world, and this is the victory that overcometh the world, even our faith. Who is he that overcometh the world, but he that believeth that Jesus is the Son of God? There we have in verse 4, this is the victory that overcometh the world, even our faith. 4వ వచనంలో చూస్తే లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. There is a snare before us, dear brothers and sisters. ప్రియ స్నేహితుడా, ప్రియ సోదరుడా, సోదరి, మన ముందు ఒక ఉరి ఉంది. God has called us out of the world. దేవుడు మనల్ని లోకములో నుంచి పిలిచాడు. That means the people in the world do not have any sense of God in their lives. అంటే దాని భావం But ఏంటంటే we have now come to love him and believe in him. దాని భావం ఏంటంటే లోకములో ఉన్న వారికి వారి జీవితానికి ఒక గమ్యమని గురి అనేటువంటిది ఏమీ ఉండదు. నీవైతే దేవుణ్ణి నమ్ముకొని ఆ ఒక మార్గంలోకి వచ్చావు. For us, God is the priority number 1. మనకైతే దేవుడే మన జీవితాల్లో ప్రధానుడు. So we are different to the others who are in the world. అందుచేతనే లోకములో ఉన్న వారికి మనకి ఎంతో తేడా ఉంటుంది. So we must maintain that difference. ఆ తేడాను మనం కొనసాగించాలి. We are told in the Bible not to be a friend of the world. బైబిల్లో రాయబడింది కదా, లోకానికి స్నేహితుడిగా ఉండవద్దు. To think like the world, worldly people think. అంటే లోకస్తులు ఆలోచించిన రీతిగా ఆలోచించుకు. To talk like them. వారి వలె మాట్లాడు. To act like them. వారిలా ప్రవర్తించుకు. To decide things like them. వారి వలె నిర్ణయాలు తీసుకోకు. This is something that we should not do. ఇవి మనం చేయకూడదు. And we overcome the friendship of the world through the faith of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు మనం కలిగి ఉండే విశ్వాసము ద్వారా ఈ లోకాన్ని, లోక స్నేహాలని జయించగలం. In Genesis chapter 14 you read about Abraham. 14వ అధ్యాయం ఆదికాండములో అబ్రాహాము గురించి చదువుతున్నాం. And in verse 22 we find how Abraham was able to overcome the friendship of the world. ఈ లోక స్నేహాన్ని అబ్రాహాము ఏ రీతిగా జయించాడు అనేది 22వ వచనంలో చదవగలం. King of Sodom came and offered him lot of wealth. చూడండి, సొదొమ రాజు వచ్చి ఎంతో ఐశ్వర్యాన్ని అబ్రాహాము ముందు ఉంచాడు. And if he had accepted that, thereafter he will be a friend of King of Sodom. ఒకవేళ అది గాని తాను అంగీకరించుంటే ఆనాటి నుంచి సొదొమ రాజుకి స్నేహితుడై ఉండేవాడు. He will be always obliged to him. ఎప్పుడు కూడా మరి సొదొమ రాజు చెప్పిన మాట వినాల్సి వచ్చేది. Because he has made him rich. ఎందుచేతంటే సొదొమ రాజు తనను ధనవంతుడిగా చేశాడు. But by faith Abraham said, అయితే విశ్వాసమును బట్టి అబ్రాహాము అన్నాడు, though you are offering me lot of riches, నీవు నాకు ఎంతో ఐశ్వర్యం నా ముందు ఉంచినా I don't want to be your friend. నేను నీ స్నేహితుడిగా ఉండను. Because you are a sinful person. ఎంచేత నువ్వు పాపివి. You have completely rejected God in your life. నీ జీవితంలో దేవుణ్ణి తృణీకరించావు. And all your people are living in sin. అంతేకాదు నీ ప్రజలందరూ సొదొమలో పాపంలో ఉన్నారు. I don't want to be part of this. నేను దీనిలో పాలిభాగస్తుడిగా ఉండను. So please, I don't want, thank you. కాబట్టి నాకు వద్దయ్యా, తీసుకో అన్నాడు. Then he said, no, please take a little. అయితే మరి సొదొమ రాజు అన్నాడు కదా, కొంచెం ఉన్న తీసుకో. Take a token of this gift. ఏదో గుర్తుగా కొంచెం తీసుకో. But he said, no, not even a shoelace I want. ఆఖరికి ఆయన అన్నాడు కదా, చెప్పుల వారు కూడా నాకు వద్దు. Anything, I do not want anything. నాకు ఏది కూడా వద్దు. Like that he said because of his faith. తన యొక్క విశ్వాసాన్ని బట్టి ఆయన ఆ రీతిగా చెప్పగలిగాడు. The possessor of heaven and earth is my God, he said. ఆయన అన్నాడు కదా, భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన వాడు నా దేవుడు. He can give me so much. ఆయన నాకు ఎంతో ఇవ్వగలడు. I don't want the wealth that is spotted with sin. ఏదో పాపము ద్వారా సంపాదించేటువంటి పాప డాగులు కలిగి ఉన్నటువంటి ఐశ్వర్యం నాకొద్దు. So never share anything with from others when they give things that they have gotten unlawfully and sinfully. పాప రీతిలో, మరి న్యాయమైన రీతిలో కాకుండా వారు ఏదైనా పొంది లోకస్తులు నీకు ఏదైనా ఇస్తూ ఉంటే దానిని నిరాకరించు. You must reject them. వాటిని కాదనాలి. Then you can overcome the friendship of the world
through faith in the Lord Jesus Christ. ఆ రీతిగా చేయడం ద్వారా క్రీస్తునందలి విశ్వాసమును బట్టి లోక స్నేహాన్ని నువ్వు జయించవచ్చు. What do you believe? నువ్వేం నమ్ముతున్నావు? The possessor of heaven and earth can give you much more. భూమి ఆకాశములకు సృష్టికర్త అయిన వాడు నీకు ఇంకా ఎక్కువగా ఇవ్వగలడు. He will bless you. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. And in the case of Abraham that happened. అబ్రహాము జీవితంలో జరిగింది. And God gave him much more. దేవుడు విస్తారంగా ఆయనకి ఇచ్చాడు. Matthew chapter 5 verse 44. మత్తయి సువార్త 5:44. Matthew chapter 5 verse 44, but I say unto you, love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you and persecute you. నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. Overcome the enmity of the world through the love of Christ. తర్వాత సంగతి చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగి ఉండి లోకములో ఉండే శత్రుత్వాన్ని జయించు. So have you got all the things clearly written down? ఇప్పుడు ఇవన్నీ కూడా స్పష్టంగా రాసుకుంటున్నారా? Overcome, first of all, death. Overcome death through the death of the Lord Jesus Christ. మొట్టమొదటిది మరణాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం ద్వారా జయించాలి. Overcome the devil through the blood of the Lord Jesus Christ. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తు రక్తము ద్వారా సాతానుని జయించు. Overcome self through the cross of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ ద్వారా స్వయాన్ని జయించు. Overcome the friendship of the world through the faith of the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసము ద్వారా లోక స్నేహాన్ని జయించు. And then the Lord is teaching us to overcome, to have victory over the enmity of the world through the love of the Lord Jesus Christ. తర్వాత యేసుక్రీస్తు వారు అంటాడు కదా, యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ కలిగి ఉండి లోక శత్రుత్వాన్ని జయించు. This is how the Lord is sharing his victory with us. ఈ రీతిగా ప్రభువు తన యొక్క విజయాన్ని మనతో పంచుకుంటున్నాడు. Please do not be defeated. ఓడిపోవద్దు. You are seated in heavenly places. పరలోక స్థలాల్లో నువ్వు కూర్చుండబెట్టబడ్డావు. How can you overcome the enmity of the world? ఏ రీతిగా లోక శత్రుత్వాన్ని జయించగలవు? Lord Jesus said, యేసు ప్రభువు అన్నాడు, love your enemy. నీ శత్రువులను ప్రేమించు. Love your enemy. నీ శత్రువును ప్రేమించు. Do you have an enemy? నీకెవరైనా శత్రువులు ఉన్నారా? Love that enemy. వారిని ప్రేమించు. Now please everyone think of your enemy. చూడండి, ఎవరైనా మీ శత్రువుల గురించి ఆలోచిస్తుంటే, not the devil, అంటే సాతానుని కాదు శత్రువు అంటే, but a human being. అంటే మానవుల్లో ఎవరైనా శత్రువులు ఉంటే, think of any enemy that you have. నీవు కలిగి ఉన్న ఏ శత్రువునైనా గుర్తు చేసుకో ఒకసారి. At home, at school, at college, at workplace, in the neighborhood. ఇంటి దగ్గర కావచ్చు, కళాశాలలో కావచ్చు, పనిచేసే స్థలంలో కావచ్చు, ఇరుగు పొరుగు ప్రాంతాల్లో కావచ్చు. Very specially your enemies among your relations. ప్రత్యేకంగా నీ బంధువుల్లో నీ శత్రువులు నీకు ఉన్నారేమో. The Bible says, బైబిల్లో ఉంది కదా, the Lord Jesus says, యేసుక్రీస్తు వారు అంటాడు, love your enemies. మీ శత్రువులను ప్రేమించుడి. Bless them that curse you. మిమ్మల్ని హింసించు వారిని దీవించుడి. Now we cannot run away from these verses. ఈ వచనాలను తప్పించుకుని పోలేవు. This is what the Lord wants us to do. ప్రభువు ఈ రీతిగా మనం చేయాలని కోరుతున్నాడు. Do good to them that hate you. This is how we overcome. We have victory over the enmity of the world. ఈ రీతిగా లోక శత్రుత్వం మీద మనం విజయం సాధించగలం. Through the love of the Lord Jesus Christ. అంటే ప్రభువు యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమను కలిగి. Romans chapter 12 verse 21. రోమా 12:21. Romans chapter 12 verse 21. రోమా 12:21. Be not overcome of evil, but overcome evil with good. కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. Overcome evil with good. మంచి చేసి కీడును జయించు. And the Lord is telling a practical way how you can do it. ఏ రీతిగా క్రియాపూర్వకంగా ఇది చేయగలవో ప్రభువు చెప్తున్నాడు. Verse 20. 20వ వచనము. If thine enemy hunger, feed him. If he thirst, give him drink. For in so doing thou shalt heap coals of fire on his head. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము, దప్పికొని ఉంటే దాహమిమ్ము. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదువు. Now in your notes now you can write the name of your enemy. కాబట్టి ఇప్పుడు రాసుకుంటున్నారు కదా, ఈ పక్కనే మీ శత్రువుల పేర్లు కూడా కొన్ని రాసుకోండి. Any person who is hating you. ఎవరైనా మిమ్మల్ని ద్వేషిస్తూ ఉంటే, a person you think is jealous of you. నిన్ను చూసి ఎవరైనా అసూయ పడుతున్నారు అనుకుంటే, you have passed your exam. You have passed your exam. నువ్వేమో పరీక్ష పాస్ అయ్యావు. And you have got a seat in the college. నీ కాలేజీలో సీట్ వచ్చింది. Someone is jealous of you. కాబట్టి కొంతమంది నిన్ను చూసి అసూయ పడుతున్నారు. hating you. నిన్ను ద్వేషిస్తున్నారు. Write that person's name if you know. నీకు ఆ పేరు గాని గుర్తుంటే రాసేసుకో. Now what you should do? ఇప్పుడు ఏం చేయాలి?
You have to give that person to eat. భోజనం పెట్టు ఆ వ్యక్తికి. You have to give that person to drink. దాహానికి నీళ్ళు ఇవ్వు. So what you should do tomorrow morning? ఇప్పుడు రేపు పొద్దుట లెగ్గానే ఏం చేయాలి? Before you come to the worship service, నీవు ఆరాధనకు వచ్చేదానికి ముందు you must cook some food at home. నువ్వు ఇంటి దగ్గర వంట వండు. Take a plate and nicely serve all the food and go to that house. కాబట్టి చక్కగా గిన్నె నిండా కూడా భోజనం కూరలు అవి వేసుకుని ఆయన ఇంటికి వెళ్ళు. And give that food and come. ఆ వ్యక్తికి ఆ భోజనం పెట్టిరా. That is what the Lord Jesus is telling. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పేది అది. The Lord Jesus is telling simple things we must obey simply. ప్రభువైన యేసుక్రీస్తు వారు సామాన్యమైన సంగతి చెప్తున్నాడు, సరళమైన రీతిలో లోబడు. There is no other way. ఇంకా వేరే మార్గమే లేదు. We must follow these simple principles. ఈ యొక్క సామాన్యమైన నియమాలు లోబడాలి. You cannot have any enemies. ఇంకా నీకు ఏ శత్రువులు ఉండరు. Those whom you think are your enemies, you must feed them, you must give them to drink. ఎవరైతే నువ్వు శత్రువులుగా, ఎవరైతే నిన్ను శత్రువులుగా పరిగణిస్తున్నారో వారికి భోజనం పెట్టు, దాహానికి ఇవ్వు. And they will be won over to the Lord Jesus Christ. వారు ప్రభువైన యేసుక్రీస్తు వారి కొరకే సంపాదించబడతారు. Wait for an opportunity to help them. ఎంతో గొప్ప సహాయపడే అవకాశం లభిస్తుంది. We live in a wicked world. మనము దుష్ట లోకములో ఉన్నాం. People are evil. ప్రజలు దుష్టులుగా But ఉన్నారు. still we are able to do this. అయినా కానీ పని చేయొచ్చు. Please do not fail. తప్పిపోవద్దు. This is how you share the victory of the Lord Jesus. ఈ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విజయాన్ని పంచుకోవచ్చు. And this is what the Lord wants you to do. ప్రభు ఈ రీతిగా మనం చేయాలని కోరుతున్నాడు. Nextly, first book of John, sixthly, first book of John, chapter 5, verse 18. తర్వాత ఆరవ సంగతి మొదటి యోహాను 5:18. మొదటి యోహాను 5:18. We know that whatsoever is born of God sinneth not, but he that is begotten of God keepeth himself, and that wicked one toucheth him not. దేవుని మూలముగా పుట్టి ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టిన వాడు తను భద్రము చేసుకొను గనుక దుష్టుడు వాని ముట్టడు. Overcome sin or victory over sin through the life of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవము కలిగిన వారమై పాపాన్ని జయించాలి. That which is born of God sinneth not. దేవుని మూలముగా పుట్టిన వాడు మరి పాపము చేయడు. Our Lord Jesus is living in us. ప్రభువైన యేసుక్రీస్తు వారు మనలో జీవిస్తుంటారు. So through the life of the Lord Jesus, that we can have victory over sin. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవము కలిగి పాపాన్ని జయించాలి. So this is God's plan for us. ఇది మన కొరకైనటువంటి దేవుని ఉద్దేశం. Then finally, చివరిగా Philippians 1:23. ఫిలిప్పీ 1:23. We read this verse little while ago. కొన్ని క్షణాల క్రితం చదివాం. Philippians 1:23. ఫిలిప్పీ 1:23. To depart and to be with Christ, which is far better. నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది మరి మేలు. That I named as victory over eternity through the presence of Christ. దాని భావం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సాన్నిధ్యం ద్వారా నిత్యత్వాన్నే జయించొచ్చు. You are going to enter into eternity. నిత్యత్వంలో నువ్వు ప్రవేశించనై ఉన్నావు. Eternity has no bounds and no boundaries. నిత్యత్వం అంటే హద్దుబాట్లేమీ ఉండవు, అంతు ఉండదు. Time or space will not be counted. అక్కడ మరి సమయము గాని లేకపోతే స్థలము గాని లెక్కకు రావు. Eternity is a frightening thought if you do not have the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారే నీ జీవితంలో లేకపోతే నిత్యత్వము అనేటువంటి మాట నీకు భయాన్ని గొలిపించే మాట. It is because of the Lord Jesus Christ, his presence with us, that we have victory over eternity. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క సన్నిధి మనకి తోడుగా ఉండే కారణాన్ని బట్టి నిత్యత్వాన్ని జయించగలం. Non-believers will be swallowed up in the fright and the fierceness of eternity. అయితే అవిశ్వాసులైన వారు నిత్యత్వం అనే మాట చెప్పగానే వారు కంగారు పడిపోయి భయాందోళనలకు గురవుతారు. No end. అంతు లేదు. Never be spent out, is going on and on and on. నిత్యత్వం అంటే అంతము లేనిది, ఆ రీతిగా కొనసాగుతూనే ఉంటుంది. And the Bible says that they will be cast into the bottomless pit. బైబిల్లో రాయబడింది కదా, అగాధములోనికి వారు త్రోయబడ్డారు. Bottomless, there is no bottom. అది అగాధము, ఇంకా దానికి ఇంకా లోతుకు అంతు లేదు. And the Bible speaks to us of the lake of fire. బైబిల్లో అగ్ని గుండము గురించి ఉన్నది. They also have no end. అక్కడ అంతు లేదు.
But it is because of the presence of the Lord Jesus Christ that we will be safe. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనతో ఉండే కారణాన్ని బట్టి మనం భద్రంగా We ఉంటాం. will not be afraid of the thought of eternity. నిత్యత్వము అనే మాట మనకు భయాన్ని కలిగించదు. So this is the great victory that God has given us. దేవుడు నీకు నాకు ఇస్తానన్నటువంటి గొప్ప విజయం ఇది. We briefly looked at the sevenfold victory we have in the Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మనం కలిగి ఉన్నటువంటి ఏడంతల విజయాన్ని చాలా క్లుప్తంగా మనం చూచాం. So that is fellowship with the Lord Jesus Christ in victory. అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు విజయములో సహవాసము కలిగి ఉండుట. Everything is to do with the Lord Jesus Christ. ప్రతిది కూడా యేసుక్రీస్తు వారి చుట్టూనే అలుముకుని ఉంటుంది. The death and the resurrection of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క మరణ పునరుద్ధానాలు, The blood of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి రక్తము, The cross of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి సిలువ, Faith of the Lord Jesus Christ. యేసుక్రీస్తు నందలి విశ్వాసము, Love of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ, Life of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క జీవము, Presence of the Lord Jesus Christ. యేసుక్రీస్తు వారి యొక్క సాన్నిధ్యము. So that is how we enjoy the full victory. ఈ రీతిగా పరిపూర్ణ విజయాన్ని మనం అనుభవించగలం. This is why the Lord has lifted us up and made us sit together with Him. అందుచేతనే ప్రభువైన యేసుక్రీస్తు వారు మనల్ని లేపి ఆయనతో పాటు పరలోక స్థలాల్లో కూర్చుండబెట్టాడు. So that the Lord Jesus may share His victory with us. తద్వారా ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క విజయాన్ని మనతో పంచుకోవాలని ఆశపడుతున్నాడు. This afternoon, thank the Lord Jesus for such victory that He has given you. ఈ మధ్యాహ్న సమయంలో దేవా ఇటువంటి విజయాన్ని నా అందుబాటులో ఉంచావయ్యా, నీకు వందనాలని చెప్పు. Thank and praise Him in your heart truly for lifting you up, raising you up to the heavenly places and to be seated with Him. అయ్యా నన్ను నువ్వు లేపినావు, పరలోక స్థలాలకి హెచ్చించినావు, నీతో పాటు కూర్చునేటట్టు నన్ను చేసావయ్యా, నీకు వందనాలని ఆయనతో చెప్పు. He has lifted me up into the heavenly places. His banner over me is love. ఆయన నన్ను పరలోక స్థలాలకి హెచ్చించి ప్రేమను నా మీద ధ్వజముగా ఆయన ఎత్తెను. He has brought me into His banqueting house. His banner over me is love. ఆయన తన విందుశాలకు నన్ను నడిపించాడు, ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తాడు. I think you all sing that chorus. మీ అందరూ కూడా ఆ పల్లవి పాడతారు అనుకుంటా. He has brought me into His banqueting house. నీ విందుశాలకు నడిపించి His banner over me is love. నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తావు అనేది. Do those who sing that chorus put your hand up? In English, yes. ఇంగ్లీష్ లో ఉండేటువంటి ఆ పల్లవి ఎంతమందికి వచ్చో ఒకసారి చేతులు You ఎత్తండి. have that in Telugu also, huh? Maybe, yes. He has brought me into His banqueting house. His banner over me is love. ఆయన తన విందుశాలకు నన్ను నడిపించాడు, ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తాడు. And then He has lifted me up into heavenly places. His banner over me is love. ఆయన నన్ను పరలోక స్థలాలకు హెచ్చించాడు, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు. I don't know whether you know this chorus. He has brought me to His banqueting house, and His banner over me is love. He has brought me to His banqueting house, and His banner over me is love. He has brought me into His banqueting house, and His banner over me is love. His banner over me is love. He has lifted me unto His heavenly places, and His banner over me is love. Can you sing? He has lifted me up to His heavenly places, and His banner over me is love. He has lifted me up to His heavenly places, and His banner over me is love. His banner over me is love. Yes, He has lifted me up to His heavenly places, and His banner over me is love. Sing out now. He has lifted me up heavenly places, and His banner over me is love. He has lifted me up heavenly places, and His banner over me is love. His banner over me is love.
I think only sisters are willing to be lifted up to the heavenly places. Brothers are not willing. సహోదరులు మాత్రమే పరలోక స్థలాలకు వెళ్ళాలని ఆశ కలిగి ఉండి పాడుతున్నారు. సహోదరులు ఇక్కడ బాగానే ఉందనుకుంటున్నారు. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our gracious, loving Heavenly Father, we thank and praise Thee for lifting us up the heavenly places, and Your banner over us is love. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపగల దేవా, పరలోక స్థలాలకి మమ్మల్ని హెచ్చించి ప్రేమను మా మీద ధ్వజముగా ఎత్తుతున్నందుకై వందనాలు. Thank the Lord for the great victory that the Lord Jesus is sharing with us. ప్రభువైన యేసుక్రీస్తు వారు మాతో పంచుకుంటున్నటువంటి ఈ మహా విజయాన్ని బట్టి వందనాలు. His victory becoming our victory. ప్రభువా, ఆయన విజయము మా విజయముగా మారుతుంది. Lord, hold us in the victory of the Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క విజయములో మమ్మల్ని పట్టి ఉంచండి. Lord, the things that we have not been able to discuss, Lord, will Thou reveal every point to us. ప్రభువా, ఏ సంగతులైతే మేము చర్చించలేకపోయామో ప్రతి సంగతి మాకు విపులంగా మీరు బయలుపరచండి. In the discussion group and as we meditate alone, Thy word may be released to us, revealed to us. ప్రభువా, చర్చించే గుంపుల్లో మేము వాక్యం ధ్యానించేటప్పుడు నీ వాక్యం మాకు బయలుపరిచి మేము అర్థమయ్యేటట్టు సహాయపడండి. That we may be diligent in searching the scriptures, learning the scriptures. ప్రభువా, లేఖనాలు ప్రభువా పరిశోధించి నేర్చుకునే విషయంలో జాగరూకులమైందుము గాక. Accept our thanksgiving we offer unto Thee in the name of loving Savior, the Lord Jesus Christ. మా వందనాలు గైకొనుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.